హలో ఎవ్రీవన్, రెడీమేడ్ టాప్స్కి ఫ్రాక్స్కి మనం హ్యాండ్స్ అనేవి సెపరేట్గా ఇస్తారు కదా. సో వాటికి పైపింగ్ అనేది హ్యాండ్స్కి ఉంటుంది. అవి ఎలా జాయిన్ చేసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన హ్యాండ్స్ని మంచిగా నీట్గా కట్ చేసేసుకొని ఆ కింద అనేది ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనకి వాళ్ళు ఫోల్డింగ్స్ చేసేవారు ఇలా చూపించినట్టు ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా అయితే వాళ్ళు ఏమి నార్మల్గా కట్ చేసేస్తారు. సో కొంచెం నీట్గా కట్ చేసేసుకొని ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అంచనా ప్రకారం కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏది ఫ్రంట్కి వస్తుందో అది చూసుకొని ఎలా అయితే బ్లౌజెస్కి వేస్తామో అలానే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్స్ అనేవి ఇలా కొంచెం కుట్లు అనేవి విప్పుకోవాలన్నమాట సైడ్. సో చంక దగ్గర ఇలా సైడ్ అనేది కుట్లు ఇప్పుకొని ఇక్కడ మనం పైనుంచి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే హ్యాండ్ ఉంటుందో హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని పావించి ఖర్చు అటు ఉండేలాగా చూసుకొని పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా, అంటే పైపింగ్ అనేది మనకు కనబడాలి కదా, అందుకే పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా ఉండాలి. పైపింగ్ అనేది పైకి కనబడాలి, హ్యాండ్స్ ఖర్చులు అనేవి లోపలికి ఉండాలి. సో హ్యాండ్స్ ఖర్చులు కొంచెం ఒక పావించి ఎలా అయితే మనం పెట్టుకుంటాం అలానే ఉంచుకోండి. ఇన్ కేస్ హ్యాండ్ అనేది కొంచెం మనకు సెంటర్ మార్కింగ్ ఎక్కడ ఉంది సెంటర్ది దానికి. సో ఇక్కడ నాకు హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇంకా ఇన్ కేస్ మనకు ఆ ఖర్చులు అనేవి బయటకు కనబడుతున్నట్టు అనిపిస్తే ఆ సైడ్ కూడా ఇంకో డబుల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే పైపింగ్ ఉన్నప్పుడు అయితే ఇలా వేసుకోవాలండి డెఫినెట్గా, ఎందుకంటే పైపింగ్ అనేది మనకి కనబడాలి కాబట్టి. చూసారా హ్యాండ్ అనేది సరిపోయింది కదా. కంప్లీట్గా స్టిచ్ చేశాక నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా హ్యాండ్స్ అనేవి ఎక్కించుకున్న తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం సైడ్స్ స్టిచెస్ విప్పామో అలా సైడ్స్ అనేవి ఎంత మార్కింగ్ ఎంత లూజ్ అయితే అంత లూజ్ మీద వేసేసుకోవాలన్నమాట. సో ఇలా రెండు వైపులా సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం రివర్స్ చేసి హ్యాండ్ అనేది మనకి పైపింగ్ అనేది పోదు, అలాగే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా ఉంటుందండి. ఈ టిప్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతే వీడియో. బాయ్ ఆల్.